Professors and teachers, my dear friends, pollution, mental health, air, water and soil pollution అని మాట్లాడుకుంటున్నాం. వాటర్ గురించి మాట్లాడుకుందాం. వాటర్ లేకపోతే మనం అస్సలు బతకలేము. వాటర్ లేకపోతే అసలు బతకలేము. ఇంకా చెట్లు, ఇంకా యానిమల్స్, బర్డ్స్ అన్నీ. ఇంకా చెట్లు అయితే అసలుకి బతకలేము. ఇంకా ఆక్సిజన్ కూడా ఇవ్వలేదు. ప్లస్ ఇంకా మనం ఆక్సిజన్ కావాలంటే కూడా చెట్లు కావాలి 100%. ఒక నీడ కావాలంటే కూడా చెట్లు కావాలి. ఒక సంతోషంగా ఉండాలంటే ఒక నీడ చెట్టు కిందనే అవ్వాలి. ఏసీ రూమ్ వాళ్ళు ఉంటాయి కదా, అవి కాకుండా ప్రశాంతంగా ఉండేది చెట్టు అంటే ఒక ట్రీ, అంటే ఒక చెట్టు కిందనే మన ప్రశాంతంగా ఉండేది. ఆ ఏసీ రూమ్లా అది కాకుండా ఎవరైనా ఎప్పుడైనా విలేజ్కి పోయిరా? ఎప్పుడైనా ఆ విలేజ్ ఎంత సైలెంట్గా ఉంటారో మీరు గమనించిరా? ఆ బర్డ్స్, ఇంకా యానిమల్స్, ఆ డాగ్స్, అది ఎంత సౌండ్ వేస్తాయి. మొత్తం ఊళ్ళో మొత్తం చెలకగా వెళ్ళినప్పుడు అది సౌండ్స్ ఎట్లా వస్తాయి అంటే ఆ బ్యూటిఫుల్, అది నిమోడిల్గా అయిపోతుంది. ఆ లేకపోతే యానిమల్స్ ఉంటాయి, యానిమల్ సౌండ్ వస్తుంటుంది. ఇంకా బర్డ్ సౌండ్ అంటే ఇంకా చాలా మంచి బ్యూటిఫుల్గా సౌండ్గా వస్తుంటాయి. అది సాయిల్ గురించి మాట్లాడుకుంటాం. సాయిల్ అంటే పెద్ద వేస్ట్, అది వేస్ట్ చేసినది వెజిటేబుల్స్, ఏమైనా కవర్స్. ఇప్పుడు ఒక 2-3 days పెట్టుకుంటాం మనం వెజిటేబుల్స్. 2-3 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటుంటారు. మళ్ళీ అది వెరీ చాలా ప్రాబ్లం అవుతుంది. అది 100% అంటున్నాగా. నాకు అయింది 2-3 సార్లు అయింది ప్రాబ్లం. ఆ కోసం చెప్పుకోవాలనుకుంటున్నది ఏమంటే, ఒక యానిమల్స్ కూడా లేకపోతే బర్డ్స్, కౌస్ ఉంటుంది. అది ఆవులు వాళ్ళు ఉంటాయిగా ఎక్కువ. అంటే ప్లాస్టిక్ అంటే ఇష్టం గట్టిగా. ఇప్పుడు సిటీలో ఉంటుంది అంటున్నా, పల్లెటూరు కాకుండా సిటీలో హౌస్ ఉంటాయిగా, అది ప్లాస్టిక్లు ఏమేమో తింటుంటాయి. ఇంకా మనం ఏడ ఒక జీఎంసీ ఒక డబ్బా ఉంటాయి, అందులో వేయకుండా బయట ఎక్కడ లేకుండా వేసేద్దాం. ఒక డాగ్ అది మొత్తం తింటుంటుంది. ఏదంటే అది 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 కూడా ఎఫెక్ట్స్ అయిపోతుంది. మళ్ళీ మనం కూడా అదే స్మెల్ వస్తుంటుంది బయట ఏమైనా వేసినప్పుడు. ఆ స్మెల్ కూడా వస్తే మన ఆరోగ్యం కూడా బాగుండదు. ఏమి ఏ గురించి మాట్లాడుకుందాం. ఎయిర్ అంటే ఏంటి? గాలి. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీ నుంచి వస్తుందిగా. అదే ట్రీ మనం కోల్చుతుంటే అది ఒక్కసారి ఆలోచించండి. అది ట్రీని కోసేసినప్పుడు ఎంత మనం ఒక ఎవరైనా చచ్చిపోతే ఎంత బాధపడతామో, ఒక ట్రీ కూడా ఇట్లనే ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా. అంటే ఒక చెట్టు ఇప్పుడు ఒక అక్కడ బైక్స్ ఎందుకు పెట్టారు? నీడ ఉన్నట్టుగా పెట్టారుగా, నీడ పెట్టారుగా. అది ఒక నీడ ఎవరి వల్ల? ట్రీ వల్లనే వస్తుందిగా. ట్రీ ఇంకా ఒక వాటర్ వల్లనే, ఆక్సిజన్. మెయిన్ ఇంకేం ఆక్సిజన్ కావాలి మనకి. ఆక్సిజన్ లేకపోతే అస్సలు ఉండలేము కూడా, బతికేలేము. భూమి మీద అస్సలు లేకుండా ఈ ఎయిర్, ఆక్సిజన్, ఇంకా వాటర్, ఎక్సెట్రా. ఇంకా అది కొంతమంది చెట్టు కూడా కోసేసేసారు. ధన్యవాదాలు సార్ అండ్ జస్ట్